హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో 10వ తరగతి పరీక్షలు అనేవి ముగిసిన వెంటనే పేపర్ వ్యాలిడేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ పేపర్ వ్యాలిడేషన్ స్టార్ట్ చేసే తేదీలు కూడా వచ్చేసాయి. అలాగే రిజల్ట్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. అలాగే జాబ్ మరియు స్కూల్స్ కాలేజ్ సెలవు వివరాలు మీకు తెలియజేస్తుంటాం మన ఛానల్లో. వివరాలకు వస్తే ఈరోజు న్యూస్ ఆర్టికల్ చూడొచ్చు. 10 ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నారు. జిల్లా కేంద్రాల్లో 8 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జరిగిన రెండో భాష పరీక్షకు 97.05% మంది హాజరయ్యారు. మొత్తంగా చూస్తే 6,39,959 మందికి గాను 6,21,000 పైగా పరీక్ష రాశారు. విజయవాడలోని పరీక్షా కేంద్రంలో కమిషనర్ సురేష్ కుమార్ సమగ్ర శిక్ష సర్వ అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు పరిశీలించారన్నమాట. ఫ్రెండ్స్ చూసాం కదా, ఏపీలో 10వ తరగతి పరీక్షలు అనేవి ఈ నెల 30తో ముగిస్తాయి. అయితే ముగిసిన వెంటనే వారి యొక్క ఫలితాలను ప్రకటించేందుకు గాను ఏప్రిల్ 1 నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపడతారనమాట. మొత్తంగా 8 రోజుల పాటు ఉంటుంది. అంటే ఏప్రిల్ మనకు 13 లేదా 15 తేదీల్లో ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వీళ్ళని త్వరగానే రిజల్ట్స్ అయితే ప్రకటించేస్తారు. ఒకవేళ అంతకంటే కన్నా ముందే కానీ రిజల్ట్ రిలీజ్ చేస్తే ఆ డేట్ వస్తే మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి మీరు ఛానల్ని డైలీ ఫాలో అవుతూనండి. జై హింద్.